హాయ్ everybody. హాయ్ హాయ్ హాయ్. ఏం రాసుకున్నావు? పసుపు రాసుకున్నావా? నడు నడు ఫస్ట్ పరిగెట్టు 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 పరిగెట్టు. చూసారా ఫస్ట్ లోని అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అందరం కలిసి అట్లతో చేసుకున్నాము. ఈసారి మా మావయ్య ఇంటికి వెళ్ళి చేసుకున్నాం అన్నమాట. మాది ఈస్ట్ గోదావరి కాబట్టి అందరూ కలిసి చేసుకున్నాము. ఇక్కడ మేనత్త మేనగోళ్ళు ఇద్దరు కూడా సవరాలు వేసుకుని హెయిర్ అంతా కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా అలా సందడిగా అయితే టైమే తెలియకుండా గడిచిపోయింది. అయితే ఈ వ్లాగ్లో మనకి అట్లతది ఎలా చేసుకుంటారు ఈస్ట్ గోదావరిలో, మేము ఎలా రెడీ అయ్యాము పూజ కోసం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియో ద్వారా కూడా చూసేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈస్ట్ గోదావరిలో ఈ టైప్ ఆఫ్ గానే మనకి చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే కనుక అట్ల తద్దికి మేము బెల్లపట్లు వేసుకుంటాము. అందరూ కొందరు అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి చప్పడి అంటే ఒన్ని దోశ టైప్లో అలా వేసుకుని పైన బెల్లం పెట్టేసి దేవుడి నైవేద్యం పెడతారు. బట్ ఈస్ట్ గోదావరిలో అయితే కనుక బెల్లం కలిపి ఇలా చిన్నగా బెల్లపట్లు అయితే 11 చొప్పున అయితే పెడుతూ ఉంటాము. దాన్నే వాయనం అని చెప్పేసి అంటారు. అలాగే అమ్మవారికి ఒక వాయనము, అలాగే మనం ఉపవాసం ఉంటాం కాబట్టి మనం ఒక వాయనం అని చెప్పేసి ఒక్కొక్కరికి మొత్తం 22 అట్లయితే పెట్టడం జరుగుతుంది. 11 చొప్పున ఇలా అయితే అట్లు వేసుకుంటాము. అట్లు వేసుకునేసరికి ఎగ్జాక్ట్గా 3 o'clock వరకు అయిపోయింది. ఇంకా 3 o'clock అందరూ స్నానం చేసి మళ్ళీ బ్రష్ చేసుకొని ఇంక రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంక పూజకి అయితే ముందు పూజ చేసుకోకుండా బయటకు అంటే నది దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాతే అప్పుడు మనకి పెద్దవాళ్ళందరికీ తాంబూలాలు అన్నీ ఇచ్చేసి అప్పుడు పూజ చేసుకోవడానికి వస్తాము. అది కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. చూడడం మాత్రం మిస్ అవ్వకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈస్ట్ గోదావరిలో ట్రెడిషన్ ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అయితే మేము శివపార్వతులకి ఖచ్చితంగా ఆ రోజు పూజ చేసుకుంటాము. అంటే గౌరీదేవి అంటే సాక్షాత్ పార్వతీ అమ్మవారే కాబట్టి అమ్మవారిని అలాగే ఒక రాయి అయితే ఉంటుందండి. దాన్ని మేము గౌరీదేవిగా పూజించుకుంటూ ఉంటాము. దాని మీద మేము తోరణాలు అన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. మొదటిగా అయితే ఇలా పసుపు రాసుకుని బయలుదేరుతాం అన్నమాట. ఏం కావాలి? చేపలు ఉన్నాయా? అన్ని చేపలు అండి. నీళ్ళ ముందుకు వచ్చిందా? కూర్చో మన ఎక్కడ కూర్చుందా ఉంది. అక్కడ మీ అమ్మ దగ్గర ఎక్కడికి వెళ్తా? ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, నీటిలోకి వెళ్ళకూడదు. ఎందుకమ్మా? వీడియోలో చూసారు కదా, నేను కూడా వస్తానని అంటుంది కదా చిన్న పాప. ఈ పాప వచ్చేసరికి మా మావయ్య వాళ్ళ మనవరాలన్నమాట. నేను అత్త అలాగే మా మావయ్య వాళ్ళ చిన్నమ్మాయి సత్య అందరూ కలిపి అమ్మవారిని అయితే చేస్తున్నాము. ఈ ఖచ్చితంగా అట్ల తద్దికి అయితే గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి ఇంకా గౌరీదేవికి మనకు పారే నదిలోంచి మట్టిని తీసి అమ్మవారిని అయితే చేస్తూ ఉంటాము. ఇంకా అమ్మవారిని చేసేటప్పుడు నేను కూడా వస్తానని చెప్పేసి ఆ బుడ్డపిల్ల అంటూ ఉంది మాట. ఇలా అయితే పసుపు కుంకుమ అన్నీ వేసి మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. ఎలా చేసుకుంటారు అనేది కూడా మీరు కూడా చూసేసేయండి.
సొమ్ము చేతులు నది దగ్గర వచ్చేసరికి గౌరీ పూజ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూజ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన ప్రతి ముత్తైదులకి మనకు తోచినట్టుగా 5 కానీ 7 కానీ 11 చొప్పున వాయినాలు అయితే మనకి తాంబూలాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పసుపు ముద్ద తాంబూలం అంటారు. అది ఎలా అంటే పసుపుని ముద్దల కింద చేసి దాంతోపాటు పసుపు తాడు చేసి బంధువులు ఎక్కడ కనిపిస్తున్నారు కదా ఆ ఆంటీ మెడలో ఎలా అయితే పసుపు బంధులు వేసుకున్నారో అలాగా ప్రతి ఒక్కరికి ఇలా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పసుపు బంధువులు పడేయకుండా వాళ్ళ మెడలో ధరిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరీదేవి స్వరూపంగా భావించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంకా కొత్తగా పెళ్ళయి అట్ల తద్ది తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా అట్ల వాయనాలు తీరిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇలా పసుపు ముద్ద తాంబూలం ఇచ్చి అయితే పూజించుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవడం అనేది మా సైడ్ ట్రెడిషన్ మాట. ఇది పక్కాగా ఫాలో అవుతారు. ఖచ్చితంగా వర్షం వచ్చినా ఏదైనా కూడా అట్ల తద్ది రోజు సాయంత్రం ఖచ్చితంగా నదికి రావాల్సిందే. నదికి వచ్చి ఇలా పూజ చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని అదే చుక్కని చూసి అంటే నక్షత్రాన్ని చూసి మనం ఉపవాసాన్ని అయితే విరమించడం జరుగుతుంది. ఇక్కడ అత్తకి అమ్మకి పిన్నికి కూడా తాంబూలాలు అయితే ఇచ్చేసారు. మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గౌరమ్మని మళ్ళీ వాటర్లో అయితే కలపాల్సి ఉంటుంది. వాటర్లో కలిపేసి అప్పుడు ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా బయలుదేరిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పూజకి అయితే సర్దుకోవాల్సి ఉంటుంది. ముందైతే పూజ చేసుకోము. ఇంటి కాలువకి వెళ్ళి వచ్చిన తర్వాతే పూజ చేసుకుంటాము. ఈస్ట్ గోదావరిలో ప్రతి ఊళ్ళల్లో కూడా ఈ విధంగానే ఈ అట్ల తద్ది అనేది చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే అట్ల తద్ది ఉయ్యాలు కూడా వేస్తారు. బట్ ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండటం లేదు కాబట్టి ఇంకా అట్ల తద్దికి ఉయ్యాలు అయితే వేయలేదు. కానీ నా చిన్నప్పుడు ఎక్కువగా అట్ల తద్దికి ఉయ్యాలు వేసేవారు. ఖచ్చితంగా ఇలా మనం పూజ చేసుకుని వెళ్ళి అట్ల తద్దికి ఉయ్యాలు ఊగా వచ్చేవాళ్ళము. ఇంక ఇంట్లో పూజ చేసుకోవడం మొదలు పెట్టేసాము. ఒక్కొక్కరికి 2 వాయనాలు చొప్పున అయితే అట్లు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీపారాధన చేసేసుకుని అలాగే పూజ చేసుకుని అష్టోత్తరాలు, దేవి అష్టోత్తరాలు, అలాగే స్వామివారి అష్టోత్తరాలు, శివపార్వతి అష్టోత్తరాలు, విఘ్నేశ్వర అష్టోత్తరాలు చదువుకుని పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా వచ్చి అక్షింతలు వేస్తానని చెప్పి సిరి కూడా వచ్చింది. ఇంకా సిరితో కూడా నేను అక్షింతలు వేయించేశాను. ఈ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. నాకు మేనగోడలు అవుతుంది సిరి. ఇంకా అత్తతోనే నేను ఈ తాంబూలం అంతా పెట్టించేసిన తర్వాత అత్తతోనే నేను చేతికి తోరణం కట్టించేసుకున్నాను. మెడలో బంధు తోరణం కూడా కట్టించుకున్నాను. ఇలా కట్టించుకోవడం వల్ల మనం నోము చేసినట్టు, నోము చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా సైన్స్ పరంగా చెప్తూ ఉంటే ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిదని కూడా ఇప్పుడు చెప్తున్న రోజుల్లో మీ అందరికీ తెలిసిందే. ఇంక ఇంట్లో ఎవరైతే ఉపవాసం ఉన్న వాళ్ళందరం కూడా ఇలా పూజ కంప్లీట్ చేసుకుని ఇలా తోరణాలు వాయనాలు పెట్టేసుకుని పూజ చేసుకుంటాము. అయితే ఇదే పండుగని మనం అట్ల తద్ది అంటాము. మనకి నార్త్ ఇండియన్స్ అయితే కనుక కర్వా చౌత్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎలాగే చంద్రుడిని చూసి ఉపవాసాన్ని కంప్లీట్ చేస్తారు. మనం ఇక్కడ చంద్రుడిని అలాగే నక్షత్రాన్ని చూసి చేస్తాం. ఇంకో వింత ఏంటంటే అట్ల తద్ది రోజు సహజంగా నక్షత్రాలు కనిపించవు. చాలా ఓపికగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాయన్నమాట. మనం చూస్తూ ఉంటే మినిమం ఒక 8 లోపు అయితే వచ్చేస్తాయి. కానీ ఆ 6:30 నుంచి 8 లోపు నక్షత్రం కనపడడం మాత్రం కనపడదు. మీరు చాలా ఓపికగా దేవుళ్ళు కూడా పరీక్షిస్తారన్నమాట. ఇప్పుడు దాకా ఉన్నారు కదా ఇంకొంతసేపు ఉంటారా లేదా అనేది. ఇంక మేమందరం కూడా నక్షత్రాన్ని చూసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ చేసేసుకుని ఇంకా అట్లు మాత్రమే తింటాము. ఆ రోజు నైట్ ఇంకా ఫుడ్ ఏం తీసుకోమన్నమాట. అదే కానీ ఈస్ట్ గోదావరి ఇదే ట్రెడిషన్ నడుస్తూ ఉంటుంది. మరి కృష్ణా జిల్లాలో వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు అయితే కనుక చాలా రకాల వాటితో భోజనం చేయాల్సి ఉంటుంది. లైక్ గోంగూర పచ్చడి, పాల తాలికలని, దాంతోపాటు 2-3 రకాల పచ్చళ్ళు, 23 రకాల ముక్కల పులుసు ఇలా వేసి భోజనం చేస్తారన్నమాట. ట్రెడిషన్ అనేది ఒకటే, కానీ మనం ప్లేస్ని బట్టి చేసుకునే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. మనం చేసుకునేవన్నీ పూజ చేసుకోవడం అనేది ఎక్కడైనా ఒకటే, అంటే దేవుణ్ణి ప్రార్థించడం అనేది. ఈసారి మీకు ఈస్ట్ గోదావరి స్టైల్లో మా వ్రతం ఎలా అనిపించింది అట్ల తద్ది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి.